చలో ఫ్రెండ్స్, వచ్చేయండి మా నందు వ్లాగ్స్కి. ముందుగా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి చూపించవలసినవి. అండ్ మట్టి ప్రమిదకి కలర్ వేస్తున్నాను. కలర్ అంటే పెయింట్, ఇది నార్మల్ పెయింట్ కాదు, వాటర్ ప్రూఫ్ అనమాట. అండ్ మనకి ఆయిల్ అనేది కింది నుంచి లీకేజ్ కాకుండా ఉంటుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మనకు ఆయిల్ అనేది ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఆయిల్ అనేది కింది నుంచి లీకేజ్ అవుతూ వస్తుంది, అట్లాంటిది ఏది ఉండదు. అండ్ ఇంకా మనకి పూజ గదిలో ఆయిల్ అనేది లీక్ అయ్యి అక్కడంతా జిడ్డు జిడ్డుగా మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా చాలా ఉంటుంది. కాబట్టి ఇలా పెయింట్ వేసుకుంటే చాలా టైట్గా ఉంటుంది, ఆయిల్ లీకేజ్ అనేది ఉండదు. అండ్ మనకి ఇంకా కలర్ఫుల్గా అసలు అట్లా ఎల్లో కలర్ వేసి ఇందులో దీపం పెడితే ఎంత బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి మట్టి ప్రమిదలకి. అండ్ నా దగ్గర అయితే కలెక్షన్ చాలా ఉంది, ఇత్తడి ఉన్నాయి, రాగి ఉన్నాయి, గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. షాప్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తెచ్చుకునే ఉంటాను, అట్లా ఎన్నో అయిపోయినాయి. అండ్ ఒక్కొక్క పట్టం దగ్గర ఒక్కొక్క దీపం వెలిగిస్తూ ఉంటాను. అండ్ దానివల్ల ఒకరి దగ్గర దీపం ఉంటే ఇంకొకరి దగ్గర దీపం ఉండట్లేదు, కొండెక్కుతుంది. నాకు అస్సలు నచ్చదు అట్లా ఉంటే. అందుకే మళ్ళీ అఖండ దీపం పెడదామని చెప్పి, ఇది చాలా పెద్దగా ఉంది, అరిచెయ్యి ఎంత ఉంటుందో అంత ఉంటుంది, మనకి 300 గ్రామ్స్ దాకా వస్తుంది ఆయిల్ కూడా ఇందులో. అండ్ మనకి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. నాకు అట్లా నిరంతరం వెలుగుతూ దేవుని దగ్గర దీపం ఉండడం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే దీపం పెడితే వారాలు వారాలు కూడా వెలుగుతూనే ఉంటుంది. అండ్ మాకైతే పూజలు పిచ్చి, నాకైతే ఇంకా పిచ్చి. ఎందుకంటే నాకు ఇట్లాంటి పండుగలు అంటే ఇంకా అసలు చెప్పొద్దు. పెళ్ళి కానప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా బొమ్మల కొలు ఉంటుండే, చాలా బొమ్మలు ఉంటుండే, చాలా అసలు. అప్పట్లో యూట్యూబ్ ఛానల్ ఉంటే అసలు రకరకాలుగా వీడియోస్ తెస్తుంటే మీకు. అండ్ ఇప్పుడైతే అండ్ ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్తో వస్తాను మీ ముందుకి. మంచి మంచి టిప్స్ ఉంటాయి నావన్నీ షార్ట్ వీడియోస్లలో కూడా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి, కామెంట్ రూపంలో క్లియర్ చేస్తాను. అండ్ ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్ కూడా అన్నీ కూడా పూజ వ్లాగ్సే ఉంటాయి. ఎందుకంటే నా ఇంట్లో నేను చేసుకునేవి పూజలే ఎక్కువ. పూజలతో పాటు ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా అందిస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు నేను పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తాను, ఆ పిచ్చి పిచ్చి పనులను కూడా మీరు సహించాల్సి వస్తుంది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ ముందుకి. ఇంకా ఏవైనా కావాల్సి ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులే ఇదిగోండి ఇట్లనే వస్తూ ఉంటాయి నాకు, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటేనే పనిది తెలియదు అలసట. ఇట్లాంటి ఇంకా చూడండి మా హౌస్ వైఫ్స్కి అయితే ఇట్లాంటి ఓపికనే ఉండదు, అయినా కానీ ఓపిక తెచ్చుకొని చేయాలి. ఇది చూడండి సింగిల్ కోట్, ఇది డబల్ కోటు. డబల్ కోట్ వేస్తే అనేది ఇంకా నిండుగా వస్తుంది, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఆరిన తర్వాత అయితే ఇంకా టైట్గా సూపర్ వస్తుంది చూడండి. ఇంకా నాకైతే దీపం కొండెక్కితే ఇష్టం ఉండదు. ఇట్లా చూడండి ఎంత కడగా ఉంది చూడండి, అసలు ఎల్లో కలరు. అందులో ఆయిల్ పోసి దీపం పెడితే దేవుని దగ్గర ఎంత మంచి కడ ఉంటుంది. అండ్ మా ఇంట్లో అయితే మా మామయ్య అదే అంటాడు, అమ్మ నువ్వు దీపం పెడితే ఇల్లంతా కడ మంచిగా ఉంటుంది తల్లి అని చెప్పి. నిజమే కదా, మనం మంచిగా కలర్ఫుల్గా పెట్టుకుంటే ఏదైనా నీట్గానే అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎనర్జీతోటి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను మీ ముందుకి. ఇంకా ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ దివాళీకి మీ ఇంట్లో పండగ ఎలా చేసుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో రాయండి, చిన్న లైక్ ఇచ్చేసేయండి ఈ నందుకి ప్లీజ్ ఫ్రెండ్స్. నచ్చిందా? అయితే ఒక లైక్ వేసుకోండి. బాయ్.